100కి పైగా ఫీచర్స్, 165 కిలోమీటర్ల వరకు రేంజ్, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, ఇవన్నీ ఫీచర్స్ స్పెసిఫికేషన్స్‌తో భారతదేశ మార్కెట్‌లోకి ఈ3 ట్రయాన్ అనే ఒక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లాంచ్ అయిందనమాట. మరి ఏంటి ఎలక్ట్రిక్ స్కూటర్? ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఉన్న టెక్నికల్ స్పెక్స్ ఏంటి? ఫీచర్స్ ఏంటి? భారతదేశ మార్కెట్‌లో ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? కంప్లీట్ డీటెయిల్స్‌ని ఈరోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానెల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. ఎలక్ట్రిక్ వెహికల్ రంగంలో అడుగు పెట్టాలనుకుంటున్నారా? కానీ ఎక్కడి నుంచి ప్రారంభించాలో అర్థం కావటం లేదా? సరైన ఈవీ డీలర్షిప్ ఎంపిక నుంచి లాభదాయకమైన ఛార్జింగ్ స్టేషన్ ప్లానింగ్ వరకు, మీ అవసరానికి సరిపోయే ఈవీ వెహికల్ సెలక్షన్ నుంచి కాలేజ్ ప్రాజెక్టులకు టెక్నికల్ గైడెన్స్ వరకు ప్రతి దశలో మీకు తోడుగా ఉంటుంది ఈవీ కురాడు. అనుభవంతో కూడిన నిపుణుల సలహా, స్పష్టమైన మార్గదర్శకం, సరైన నిర్ణయానికి నమ్మకమైన సహాయం. ఈ రోజే స్క్రీన్ పై కనిపిస్తున్న వాట్సాప్ నంబర్ కు మెసేజ్ చేయండి. మీ ఈవీ ప్రయాణాన్ని ఆత్మవిశ్వాసంతో ప్రారంభించండి. సో ఇదే రీసెంట్‌గా మార్కెట్‌లో లాంచ్ అయిన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. సో దీని పేరే ఈ3 ట్రయాన్ అనమాట. సో బెంగుళూరుకి చెందిన ఈ3 ఎలక్ట్రానిక్ కంపెనీ వాళ్ళు ఈ3 ట్రయాన్ అనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్లోకి తీసుకొచ్చారు. సో దీన్ని వీళ్ళు ఏం చెప్తున్నారంటే, భారతదేశపు మొట్టమొదటి ఇంటెలిజెంట్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది మెన్షన్ చేస్తున్నారు అనమాట. సో డిజైన్ పరంగా చూస్తే స్కూటర్ అయితే మీకు ఎలా కనిపిస్తుంది అనమాట, కాస్త మనకి మాపెట్ టైప్ డిజైన్ తో ఫ్రంట్ సైడ్ అయితే స్కూటర్ అయితే కనిపిస్తుంది అనమాట. సో మనకి విండ్ షీల్డ్ తో ఫ్రంట్ సైడ్ వచ్చి ఎల్ఈడి హెడ్ లైట్స్, అలానే 14 ఇంచ్ టైర్స్ అయితే మీకు ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే కనిపిస్తుంది అనమాట. అలానే మీకు టర్న్ లైట్ ఇండికేటర్స్ కానివ్వండి, అలానే మీకు ఫుట్ పెక్స్ కానివ్వండి, లేకపోతే లార్జ్ సీటింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా మీకు ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లభిస్తుందని చెప్పి కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. అయితే మెయిన్ గా కంపెనీ వాళ్ళు హైలైట్ చేసిన ఒక విషయం ఏంటంటే, బోలెడ్ అని ఫీచర్స్ ఉన్నాయని చెప్పారు. దానికి తగ్గట్టుగానే ప్రతి ఫీచర్ ఇక్కడ మెన్షన్ చేశారు. బ్యాటరీ పాస్పోర్ట్ అని, లేకపోతే మై రైడ్ స్టాటస్ కానివ్వండి, కమ్యూనిటీ, మై డాక్యుమెంట్స్, జియో ఫెన్సింగ్, లైవ్ స్టాటస్, ఏ హెల్త్ అలర్ట్స్, మై రివార్డ్స్, ఫాస్ట్ సర్వీసింగ్, రిమోట్ కంట్రోల్ బ్యాటరీ, ఫాస్ట్ సర్వీసింగ్, చార్జ్ ఎనీవేర్, ఫైండ్ మీ, ఫేవరెట్ టిప్స్, డాష్ క్యామ్, ఇందులో కొన్ని ఫీచర్స్ తో పాటుగా యాక్చువల్గా అవైలబిలిటీ ఉన్న డీటెయిల్స్ ని కూడా మరి వీళ్ళు ఫీచర్స్ అనేది చెప్తున్నారు అనమాట. 9000 ప్లస్ చార్జర్స్ అనేది యాక్చువల్గా ఫీచర్ అయితే కాదు, మరి దాన్ని కూడా వీళ్ళు 1100 ప్లస్ ఫీచర్స్ అనేది మెన్షన్ చేస్తున్నారు. ఉదాహరణ డాష్ క్యామ్ అనేది ఫీచరే, అలానే ప్లాన్ ఏ ట్రిప్ విత్ ఇది కూడా ఫీచరే, చార్జ్ ఎనీవేర్ యాక్చువల్లీ ఇది ఫీచర్ కాదు. సో ఇలాంటి కొన్ని పాయింట్స్ కూడా మరి ఇందులో యాడ్ చేశారు. సో ఇలా మొత్తం కలుపుకుంటే 100 ప్లస్ ఫీచర్స్ అనేది ఈ స్కూటర్ లో ఉన్నాయి. అవి దీంట్లో ఉన్న ప్రత్యేకతలు అనేది వీళ్ళైతే హైలైట్ చేస్తున్నారు. ఇప్పుడు టెక్నాలజీ పరంగా చూసుకున్నట్లయితే వీళ్ళు రోటో రింగ్ అనే ఒక డైరెక్ట్ డ్రైవ్ మోటార్ అయితే యూజ్ చేసాం అనేది చెప్తున్నారన్నమాట. ఈ మోటార్లో నాకు ప్రత్యేకత ఏంటంటే, ఈ మోటార్ని విప్పదీయడం చాలా ఈజీగా ఉంటుంది. సో జనరల్గా మోటార్లో ఉన్న స్క్రూస్ అన్ని ఇప్పి దాన్ని మళ్ళీ రిపేర్ చేయాలంటే కొంచెం కాంప్లికేటెడ్ ప్రాసెస్ ఉంటుంది, బట్ సింగిల్ ప్రాసెస్ అయితే ఉంటుందని చెప్తున్నారు. సో అలాంటి ఒక ఫీచర్ని తీసుకురావడం మీద మా ఇన్నోవేషన్ అయితే దాగుందని చెప్పి కంపెనీ వాళ్ళు లాంచ్ ఈవెంట్ టైంలో అయితే చెప్పారనమాట. సో రిమ్ అయితే డిటాచ్ అయితే చేసుకోవచ్చు, సర్వీసింగ్ ఈజీగా ఉంటుందని చెప్తున్నారు. సో మొత్తం జస్ట్ స్కూటర్ ఏదైతే ఉంటుందో వెనక సైడ్ రిమ్నే రిమూవ్ చేసేసుకుని మోటార్ వరకు రిపేర్ చేసుకోవచ్చు అనమాట. దానివల్ల ఏంటంటే ఫాస్ట్గా రిపేర్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్తున్నారు. ఇక ముందు సైడ్ స్కూటర్ పరంగా చూసుకున్నట్లయితే డ్యూయల్ ప్రొజెక్టర్ లైట్స్ అయితే వస్తాయి అనమాట. అలానే IP67 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ కూడా ఈ స్కూటర్ అయితే లభిస్తుందని చెప్తున్నారు. రేర్ సైడ్ కూడా మీకు ఎల్ఈడి ల్యాంప్స్ అనేవి రేర్ సైడ్ కూడా మీకు అయితే లభిస్తుంది అనమాట. హై విజిబిలిటీ అయితే ఉంటుందని చెప్తున్నారు. ఇక బూట్ స్పేస్ పరంగా చూసుకున్నట్లయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మొత్తం ఫ్రంట్ స్టోరేజ్ స్పేస్, రేర్ సైడ్ ఉన్న బూట్ స్పేస్ కలిపి మొత్తం 52 లీటర్ల బూట్ స్పేస్ అయితే లభిస్తుంది అయితే కంపెనీ వాళ్ళు చెప్తున్నారు అనమాట. టైర్ విషయానికి వస్తే ఇందులో 14 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్ అయితే యూజ్ చేస్తున్నారు. ముందు వెనక కూడా 14 ఇంచ్ టైర్స్. ఎటు వచ్చి బ్రేకింగ్ విషయానికి వస్తే మాత్రం డ్రమ్ బ్రేక్స్ అనేది ఇస్తున్నారు. బట్ ఫ్యూచర్ లో మాత్రం అది డిస్క్ బ్రేక్స్ కూడా తీసుకొస్తామని చెప్పి లాంచ్ ఈవెంట్ అయితే వీళ్ళ ఫౌండర్స్ అయితే చెప్పారు. అలానే ఈ స్కూటర్ సంబంధించి చాసిస్ విషయానికి వస్తే మాడ్యులర్ హై స్ట్రెంత్ చాసిస్ అనేది స్కూటర్లో అయితే యూజ్ చేస్తామని అయితే వీళ్ళైతే చెప్తున్నారన్నమాట. సో మాడ్యులర్ డిజైన్ అయితే ఉంటుంది, స్ట్రాంగ్ గా ఉంటుంది అనేది అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. అంటే మోటార్ విషయానికి వస్తే ఇందులో PMSM హబ్ మోటార్ అయితే యూజ్ చేశారనమాట. సో ఇక్కడ హబ్ మోటార్ కూడా వీళ్ళు డిపెండ్స్ ఆన్ ద వేరియంట్ బట్టి కెపాసిటీ అనేది వేరే అయితే ఉంటుందని చెప్తున్నారు. దాని గురించి కూడా మీకు చెప్తాను. అలానే ఎలక్ట్రిక్ స్కూటర్ డిస్ప్లేలో చూసుకున్నట్లయితే 2 డిస్ప్లేస్ అయితే వస్తాయి అనమాట. ట్రిప్ సెన్స్, అలానే ఇన్సైడ్ డిస్ప్లే అని చెప్పి 2 డిస్ప్లేలు అయితే వస్తాయి. మీరు 100 ప్లస్ ఫీచర్స్ అయితే ఉంటాయి, అవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనేది చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో ఏ హెల్త్ స్కాన్ అనే ఒక ఫీచర్ అయితే ఉందన్నమాట. 10 సెకండ్లోనే మీ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన సాఫ్ట్వేర్ కానివ్వండి, పర్ఫార్మెన్స్ రిలేటెడ్ గా అన్ని స్కాన్ చేసి ఏమన్నా ఇష్యూస్ ఉంటే ముందుగానే ప్రిడిక్ట్ చేసి చెప్తుందని చెప్తున్నారు. అలానే వోల్ట్ కేర్ అనే ఒక పదాన్ని అయితే యూజ్ చేస్తున్నారు. అంటే నథింగ్ బట్ వీళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్ లోపల ఉన్న వైరింగ్ టెక్నాలజీ అవుతుందో దాన్ని వోల్ట్ కేర్ అని ఒక పేరుతో అయితే యూజ్ చేస్తున్నారు అనమాట. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మీకు LFP బ్యాటరీ ప్యాక్ అనేది యూజ్ చేస్తున్నారు అనమాట. సో మీకు బ్యాటరీ ప్యాక్ వచ్చేసరికి సీట్ ఫ్రంట్ పోర్షన్ లో అయితే మీకు అయితే ఉంటుంది, కింద పోర్షన్ లో మీకు ఈ బ్యాటరీ ప్యాక్ అయితే ఉంటుంది అనమాట. అలానే ఫ్రంట్ సైడ్ కూడా ఫుట్ పెక్స్ కూడా ఇస్తున్నాం అనేది చెప్తున్నారు. ఇక స్కూటర్ డిజైన్ చేసినప్పుడు కూడా మొత్తం 6 కీ కాంపోనెంట్స్ ని చెక్ చేసుకుని
కంఫర్టబుల్ గా ఉండే విధంగా ఈ స్కూటర్ అయితే డిజైన్ చేసినట్టుగా అయితే కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఇక ఇప్పుడు వేరియంట్స్ విషయానికి వస్తే ఎలక్ట్రిక్ స్కూటర్ లో మొత్తం 3 వేరియంట్స్ అయితే ఇస్తున్నారన్నమాట. ట్రియాన్ C1, ట్రియాన్ C1X అలానే ట్రియాన్ C2 అనమాట. సో మొదటిగా ట్రియాన్ C1 విషయానికి వస్తే ఇందులో మీకు 2.3 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే ఉంటుంది. ఇది వచ్చి రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ అనమాట. ఒకసారి ఛార్జ్ పెడితే 108 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. ఈ స్కూటర్ మీరు ఛార్జ్ చేయడానికి 80% 2 గంటల 30 నిమిషాల టైం అయితే పడుతుంది అనమాట. ఈ స్కూటర్ లో మీకు 67 కిలోమీటర్లకు టాప్ స్పీడ్ అయితే లభిస్తుంది అనమాట. రెండో వేరియంట్ చూసుకున్నట్లయితే ట్రయాన్ C1X అనమాట. ఇది 3 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో ఒకసారి ఛార్జ్ పెడితే 165 కిలోమీటర్ల వరకు సర్టిఫైడ్ రేంజ్ అయితే ఇస్తున్నారు. ఇది ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ అయితే వస్తుంది. ఇందులో కూడా మీకు 67 కిలోమీటర్లకు టాప్ స్పీడ్ అయితే లభిస్తుంది. 3 గంటల 30 నిమిషాల టైం అయితే పడుతుందని చెప్తున్నారు 80% ఛార్జింగ్ చేయడానికి అనమాట. ఇక మూడో వేరియంట్ వచ్చి ట్రయాన్ C2 అనమాట. సో ఇందులో కూడా మీకు 3 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఉంటుంది. బట్ ట్రయాన్ C1 C1X తో కంపేర్ చేస్తే ఇందులో మోటార్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. C1X లో 2.5 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్ ఉంటాయి. ట్రయాన్ C2 లో 3.5 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్ అయితే ఉంటుంది. ట్రయాన్ C2 లో అందులోనే మీకు టాప్ స్పీడ్ అనేది 82 కిలోమీటర్ల వరకు అయితే ఇస్తున్నట్టు చెప్తున్నారు. 3 కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఉన్నప్పటికీ కూడా సర్టిఫైడ్ రేంజ్ 128 కిలోమీటర్ల వరకు మాత్రమే ఈ స్కూటర్లు అయితే లభిస్తుందని చెప్తున్నారు. ఇక్కడ డిపెండ్స్ ఆన్ ది వేరియంట్ ని బట్టి కలర్స్ కూడా అయితే మీకు ఆప్షన్స్ అయితే ఇచ్చారన్నమాట స్కూటర్ లో. అలానే ఈ స్కూటర్ లో ఇంకొన్ని ఫీచర్స్ వస్తే ఆటో హోల్డ్, క్రూజ్ కంట్రోల్, స్మార్ట్ రీజనరేటివ్ బ్రేకింగ్, అలానే ఫాల్ అలర్ట్. అంటే మీ స్కూటర్ ఇన్ కేస్ పడిపోతే ఎవరైతే మీ రిలేటివ్స్ కానివ్వండి, మీరు ఎవరైతే నెంబర్స్ సేవ్ చేసుకుంటారో వాళ్ళకి అలర్ట్ అయితే పంపిస్తుంది అనమాట. డాష్ కెమెరా కూడా ఉంటుంది. సో ఫ్రంట్ సైడ్ కెమెరా అయితే ఉంటుంది. ఆ కెమెరాని ఆన్ చేస్తే ఏమవుతుందంటే చుట్టుపక్కల ఎవరైతే వెళ్తున్నారో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. అంతేకాదు ఎలక్ట్రిక్ స్కూటర్ లో మొత్తం 216 సిగ్నల్స్ అనేవి ఎవ్రీ 5 సెకండ్స్ కూడా డేటా అనేది క్యాప్చర్ చేస్తూ ఉంటుందని చెప్తున్నారు. సో దీనివల్ల ఏంటంటే ప్రతి నిమిషానికి కూడా మీ స్కూటర్ అయితే మానిటరింగ్ చేస్తూ ఉంటుంది. మీ డేటా అంతా కూడా ఉంటుంది. మీ స్కూటర్ ని ఎలా మీరు యూస్ చేసుకుంటున్నారో ఇన్ఫర్మేషన్ కూడా ట్రాక్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇక ఈ 3 ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్స్ లో కూడా మీకు టర్మేటర్ నావిగేషన్ ఫీచర్ అయితే లభిస్తుంది అనమాట. ఇక ట్రయాన్ C1, C1X అలానే C2 వేరియంట్స్ లో అప్ టు 8 years పాటు వారంటీ అయితే లభిస్తుందని చెప్తున్నారు. అగైన్ ఇది ఎడిషనల్ వారంటీ అనమాట. బై డిఫాల్ట్ గా ఇచ్చే వారంటీ అనేది వీళ్ళ డీటెయిల్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు. సో డిఫాల్ట్ గా ఇస్తున్న వారంటీ చూసుకున్నట్లయితే 5 సంవత్సరాలు లేదా 75,000 కిలోమీటర్ల వారంటీ అయితే ఇస్తున్నారు అనమాట. మీరు కావాలంటే అప్ టు 8 years వరకు కూడా ఎక్స్టెండెడ్ చేసుకునే అవకాశం ఉంది. 8 సంవత్సరాలు లేదా 1,00,000 కిలోమీటర్ల వరకు వారంటీ అనేది ఎక్స్టెండ్ చేసుకునే అవకాశం అయితే కల్పిస్తున్నారు అనమాట. ఇక C1X లో మాత్రమే ఎక్కువ పవర్ మోడ్ ఉంటుంది. C2 వేరియంట్ లో ఎక్కువ పవర్ స్పోర్ట్స్ మోడ్ కూడా యాడ్ అవుతుంది అనమాట. అలానే ఎలక్ట్రిక్ స్కూటర్ మీరు ఫాస్ట్ ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు. Type 7 ఫాస్ట్ ఛార్జర్ ఉంటే కనుక ఆ ఛార్జర్ యూజ్ చేసి 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే 10 కిలోమీటర్ల వరకు మీరు రేంజ్ అయితే వస్తుంది అనేది చెప్తున్నారు. ఈ స్కూటర్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ చూస్తే 165 మిల్లీమీటర్ల వరకు గ్రౌండ్ క్లియరెన్స్ అయితే లభిస్తుంది. బేస్ వేరియంట్ వచ్చి 118 కేజీలు వెయిట్ ఉంటే, మిడ్ వేరియంట్ 124 కేజీలు, టాప్ వేరియంట్ వచ్చి 126 కేజీల వెయిట్ అయితే ఉంటుందన్నమాట. ఇక 3 వేరియంట్స్ లో కూడా రివర్స్ మోడ్, క్రూజ్ కంట్రోల్, రీజనరేటివ్ బ్రేకింగ్, ఆటో హోల్డ్ ఫీచర్స్ అనేవి డిఫాల్ట్ గా ఇస్తున్నట్టుగా అయితే మెన్షన్ చేశారు. ఇక ప్రైసింగ్ విషయానికి వస్తే ట్రయాన్ C1 వచ్చేసరికి ₹1,00,000 ఎక్స్షోరూమ్ ప్రైస్ తో స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. C1X వచ్చి ₹1,10,000, C2 వచ్చి ₹1,20,000 అనమాట. ఇవన్నీ కూడా బెంగళూరులోని ఎక్స్షోరూమ్ ప్రైజెస్. సో ఇనీషియల్ గా వీళ్ళు బెంగళూరులో సెప్టెంబర్ నెల నుంచి అయితే డెలివరీ స్టార్ట్ చేస్తాం అనేది చెప్తున్నారు అనమాట. తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు అనేది మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఫేజ్డ్ వైజ్ గా ఒక్కొక్క రాష్ట్రానికి కూడా ఈ స్కూటర్స్ సంబంధించిన డెలివరీస్ అయితే స్టార్ట్ చేస్తామని కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ట్రయాన్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ డీటెయిల్స్ అండి. సో ఇలా మార్కెట్ దాని కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చినప్పుడు వాటిని తీసుకోవాలా లేదని కొన్ని డౌట్స్ అయితే ఉంటాయి. వాటిని క్లారిఫై చేయాలనే ఉద్దేశంతోనే మన ఈవీ కొరాడు కోర్స్ అయితే అందిస్తున్నాము ₹199. మీకు ఎటువంటి ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలో దానికి సంబంధించిన నాలెడ్జ్ ఈ కోర్సులో అయితే లభిస్తుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఈ కోర్స్ తీసుకుందానికి స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. మీలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్ లభిస్తుంది. మీ ఆర్డర్షిప్ మాతో షేర్ అయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చితే MVS తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కనుక ఈవీ కొరాడు ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడు లైవ్ ఛానల్, ఏ కనుక తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.